అనేక మంది హిందీ నేర్చుకుంటారు. విదేశీయులు మీకు తెలుసు, మనకు తెలుసు, విదేశీయులు ఉత్తరప్రదేశ్లో ఉండే బృందావనంలో కానివ్వండి, లేదా మిగతా అనేక ప్రాంతాల్లో కానివ్వండి, విదేశీయులు ఓకే సార్. హిందీని యా, నేర్చుకుని ఓకే ఆంజనేయులు గారు. అద్భుతంగా మాట్లాడు. యా, ఓకే, నేను వస్తాను, చెప్పండి. మీ దగ్గరికి వస్తాను. పసుపులేటి సురేష్ గారు, గుడ్ మార్నింగ్. సో ఏంటి పవన్ కళ్యాణ్ గారు నిన్న చేశారు, వ్యాఖ్యలు చేశారు, వీటి మీద వైసీపీ కూడా దీని మీద భారీ ఎత్తున ట్రోల్స్ చేస్తుంది. దీంతోపాటు తమిళనాడులో కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి టార్గెట్గా రాజకీయాలు నడవబోతున్నటువంటి ఆందోళన అక్కడ ఉన్నటువంటి పార్టీలకు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఏమంటారు? ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి అందరికీ నా నమస్కారాలు. ప్రైమ్ 9 టీవీ వీక్షకులకు మీకు కూడా శుభోదయం. రాజు గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారి పార్టీ ఆవిర్భావ సభలో మాట్లాడుతూ చేసినటువంటి భాషలపైన చేసినటువంటి కామెంట్స్ కానీ, మతాలపైన చేసినటువంటి కామెంట్స్ కానీ అనవసరపు కామెంట్స్ గా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు. సంతోషం, వారి పార్టీ పెట్టి వారి ఆవిర్భావ సభ కాబట్టి అది వారి వ్యక్తిగత పార్టీకి సంబంధించినటువంటి సభ కాబట్టి వారి యొక్క ప్రయాణాన్ని, వారి యొక్క దీన్ని చెప్పుకున్నారు, పర్వాలేదు, దాని మీద ఎటువంటి అభ్యంతరము లేదు. అయితే ఈ యొక్క భాషల పైన మాట్లాడినటువంటి విధానం కానీ, మతాల పైన, కులాల పైన మాట్లాడినటువంటి విధానం కానీ తీవ్రమైనటువంటి అభ్యంతరకరం. ఎందుకంటే రాష్ట్రంలో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల పట్ల ప్రజలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఒక భాగస్వామిగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీతో కానీ, తెలుగుదేశం పార్టీతో కానీ వారు భాగస్వామ్యాన్ని కల్పించుకొని ఒక కూటమిగా వచ్చారు. కాబట్టి గతంలో ఎలక్షన్లలో అధికారంలోకి వస్తే ఇస్తామన్నటువంటి హామీల అమలు తీరు ఏ విధంగా ఉంది, ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల ఏ రకమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారు, ప్రజల యొక్క అంటే సురేష్ గారు, అది వచ్చేసి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సభ కాదు, ప్రభుత్వానికి సంబంధించిన సమావేశం కాదు, లేకపోతే ఏదో అక్కడ వచ్చినటువంటి లబ్ధిదారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి స్థాయిలో మీకు ఖాతాలో డబ్బులు పడ్డాయని బటన్ నొక్కే కార్యక్రమం కాదు. అది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం, వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు, వాళ్ళ పార్టీ విధానాలు, వాళ్ళ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, వాళ్ళ పార్టీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అంశాలన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళు మాట్లాడుతుంటారు. మరి దాని గురించి వాళ్ళు ఏం మాట్లాడాలి, అక్కడ కూడా పథకాలు, ప్రజలు అనేటటువంటి అంశాలను మాట్లాడాలి అని చెప్పేసి మనం చెప్పడానికి కూడా వీల్లేదు. సో వాళ్ళు మాట్లాడినటువంటి అంశాన్ని మాత్రం ఇప్పుడు ఆయన మాట్లాడని వద్దు, మనకు మాట్లాడినటువంటి అంశాలు తమిళనాడులో ఈరోజు చర్చకు దారితీశాయి. అక్కడ ఒక రకమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కల్పించాయి. ఇది ఎంతవరకు కరెక్ట్, దానికి ఆన్సర్ చేయండి మీరు ప్లీజ్. నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు అది పార్టీ యొక్క సమావేశం అయినప్పుడు అక్కడ కులాలు, మతాలు, రాష్ట్రాలకు సంబంధించినటువంటి భాషల మీద మాట్లాడాల్సిన అవసరం లేదు కదా, కేవలం పార్టీ గురించి మాట్లాడుకోవచ్చు కదా. మరి దాన్ని వేదికగా చేసుకునే అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాం. ఆయన సభ పెట్టుకుని వారు వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు దేశంలో. ఈ రోజు దాని మీద ఇంత చర్చ జరుగుతోందంటే ఆ యొక్క వేదికని వారు అవకాశవాద రాజకీయాలకి, జాతీయ స్థాయిలో ఆయన ఒక రాజకీయాలని నడపడానికి వాడుకున్నటువంటి అవకాశవాద సభగా దాన్ని మార్చుకున్నారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. లేదంటే ఎటువంటి పరిస్థితుల్లో మేము మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు లేదు. జనసేన పార్టీ సిద్ధాంతాలు ఏంటి? కులాల ప్రస్తావన లేని రాజకీయం, మత ప్రస్తావన లేని రాజకీయం, భాషలను, సంస్కృతులను గౌరవించేటువంటి రాజకీయం, ఈ రకమైనటువంటి సిద్ధాంతాలను పెట్టుకొని ఈ రోజు పలు అర్థాలు వచ్చేటువంటి రీతిలో భాషల్ని, కులాలని, మతాలని వాడుకుంటుంటే వాటి గురించి ఏం మాట్లాడమంటారు? ఈ రకంగా ఒకనొక సందర్భంలో భాషను రుద్దుతున్నారా అని వారు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రజలు మర్చిపోలేదు. ఈ రోజు ఉత్తరాది అహంకారం అన్నటువంటి మాటలు మర్చిపోలేదు. తెలుగుదేశం పార్టీ అవినీతి పార్టీ అని మాట్లాడినటువంటి మాటలు మర్చిపోలేదు. ఈ రోజు అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తానన్న పార్టీ, ప్రశ్నిస్తానన్న పార్టీ ఏ రకంగా సిద్ధాంతాలని, భావాల్ని మార్చుకునింది, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. అలాంటి వాళ్ళు ఈ రోజు దాని మీద చర్చ చేస్తున్నారంటే వారు చెప్పినటువంటి సిద్ధాంతాలు ఏంటి, ప్రవర్తిస్తున్నటువంటి తీరేంటి, దీనిపైనే ఈ రోజు చర్చ జరుగుతుంది. జాతీయ స్థాయిలో కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని మాట్లాడినటువంటి ఒక నాయకుడు ఈ రోజు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలని భుజాన్ని మోసుకోవడం, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మాట్లాడడం, వారి యొక్క హిందుత్వ అజెండాని తీసుకొని రావడం, దక్షిణాదిపై మళ్ళీ ఏదో భారతీయ జనతా పార్టీకి మమకారం ఉంది, హిందీ భాషని మనం గౌరవించాలనడము, ఇవన్నీ కూడా ప్రజలు కేవలం అవకాశవాద రాజకీయాలకి పవన్ కళ్యాణ్ ఒక పేటెంట్ దారుడుగా తయారైపోయాడని చెప్పి భావిస్తున్నారు తప్ప ఇంకోటైతే కాదు. ఓకే ఓకే సురేష్ గారు, మీరు మాట్లాడుతున్నారు బాగానే ఉంది. ఒకసారి పీసీఆర్ అది ఒక్కసారి భారతీయ జాతీయ విద్యా విధానం 2020 ఎన్ఈపి అంటాం, నేషనల్ ఎడ్యుకేషన్ ప్లాన్ 2020, అది ఒకసారి మీరు పక్కన బాక్స్లో ప్లే చేయండి, నేను ఒకసారి మాట్లాడతాను. ఇక్కడ నాట్ ఓన్లీ ప్యానలిస్టులు అందరికి కూడా తెలియాల్సినటువంటి విషయం